మాట ఇచ్చేసాడు ఆయన. ఆ మాట దేవుడు తప్పే అవకాశమే లేదు. ఆ ప్రస్తావన క్వశ్చన్ లేదు అసలు. భూమి ఆకాశములు ఉన్నంత వరకు నా మాట నిలబడి ఉంటుందన్నాడు. అబ్రహాము సంతానం వాళ్ళు, దేవుని స్నేహితుడైన అబ్రహాము సంతానం. రక్షణ యూదుల్లో నుంచే కలిగింది. యూదులలో నుండి రక్షకుడు పుట్టాడు. యూదుల్లో నుంచి లేఖనాలు వచ్చినాయి. యూదులు అనేవాళ్ళు లేకపోతే ఈ బైబిలే ఉండదు. అంతేకాదు, యూదులే లేకపోతే ఇవాళ అణుశక్తి సిద్ధాంతం ఉండదు, అణు ఆయుధాలు ఉండవు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ ఎ జూ. రాజకీయ రంగంలో ఒక పెనుమార్పుకు కారణమైనటువంటి కార్ల్ మార్క్స్ ఒక యూదుడు. రాజకీయ రంగమైన ఇవాళ వ్యాపార రంగాన్ని, ప్రపంచ వాణిజ్యాన్ని కంట్రోల్ చేసేది యూదులు. దాన్ని ఎవడు తీసేయలేడు. వాళ్ళేముందండి, యూజ్లెస్ ఫెలోస్, మనం చాలా గొప్ప జాతి అని మనం చెప్పుకున్నా సరే, రేపు పొద్దున ఆ యూదు జనాంగం అనే ఫ్యాక్టర్ హోల్ వరల్డ్ పాలిటిక్స్ని కంట్రోల్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. యూదులు దేవుడు ఏర్పరిచిన గడియారం అని చెప్తాడు ఒక పెద్ద మనిషి, ఒక వేదాంత పండితుడు, ఒక బైబిల్ స్కాలర్. ద జూవిష్ నేషన్ ఈజ్ ద క్లాక్ ఆఫ్ గాడ్. ఆ యూదు జనాంగాన్ని చూస్తే ఇప్పుడు ఈ విశ్వ చరిత్ర, లోక చరిత్ర ఏ ఘట్టానికి వచ్చిందో ఆ గడియారం ముళ్ళు మనకు చెప్పేస్తుంది, ఎక్కడున్నాం మనం అని చెప్పేస్తుంది. కాబట్టి మర్మం ఏముంది? యూదులు దేవుని వారసులు అనేది మర్మం కాదు. మర్మం ఏంటంటే వాళ్ళతో సమానంగా ఇండియా నుంచి, చైనా నుండి, జపాన్ నుండి, కొరియా నుండి, సౌత్ ఆఫ్రికా నుండి, ఆల్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ మంగోలియన్ జాతులు, ఇటు ఫార్ ఈస్ట్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా, ఈ సకల జనాంగములు వాళ్లతో సమాన వారసులు అయిపోతారు అనేది గ్రేట్ మిస్టరీ. అది యుగములలో దాచబడ్డ మర్మం. నన్ను వెదకని వారిని నా దర్శనము రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. దేవుడు చెప్పాడు, పీపుల్ హూ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం, హూ ఆర్ నాట్ ఆఫ్ అ జూయిష్ ఆరిజిన్, వాళ్ళను కూడా నేను తీసుకొస్తాను అని దేవుడు ఏనాడో చెప్పాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను మీకోసం అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పేరు పెట్టబడని జనము, దేవుని పేరు పెట్టబడని జనము. దేవుని బిడ్డలారా, దేవుని పేరు పెట్టబడిన జనం ఒకటి ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 7:14 అండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని నన్ను వెదికి తమ చెడు మార్గంలో విడిచిన ఎట్లా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకిస్తానని దేవుడు చెప్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడ్డ నా జనులు. 2వ దినవృత్తాంతములు 7:14లో దేవుని నామము పెట్టబడిన జనులు ఉన్నారు. యెషయా 65 మొదటి వచనంలో దేవుని పేరు పెట్టబడని జనం ఉన్నారు. ఎవరండి? దేవుని పేరు పెట్టబడిన జనం ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగం. దేవుని పేరు పెట్టబడని జనం మీరు, నేనే. యూదులు కానీ మిగతా 200 దేశాలు మొత్తం దేవుని పేరు లేదు వాళ్ళకు. అసలు సృష్టికర్త తెలియదు. దేవుడు అంటాడు, వాళ్ళందరికీ నేను దర్శనం ఇచ్చేస్తాను, వాళ్ళందరినీ రండి రండి నేనున్నాను మీకు. అరే ఎందుకు వాళ్ళే వెంటబడుతున్నావు తండ్రి? వాళ్ళు నిన్ను వెదకలేదు, నిన్ను అడగలేదు,
దేవుడు కావాలి మాకు, ఉన్న దేవతలన్నీ రైట్ కాదు, మాకు అసలైన దేవుడు కావాలి అని వాళ్ళేం అడగలేదు, నీకోసం వెతకలేదు, ప్రయత్నం చేయలేదు. నువ్వెందుకు వాళ్ళు వెంటబడుతున్నావు అంటే నా కృప అంతే. ఎందుకంటే మరి నేను కూడా వదిలేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, నాశనం అయిపోతారు కదా. వాళ్ళకి ఇంకో రక్షణ మార్గం లేదు, నాకు బాగా తెలుసు. దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ ఫైర్ ఫర్ ఆల్ ఇటర్నిటీ, నెవర్ టు కమ్ బ్యాక్, నెవర్ టు బి saved from there, eternally doomed. Oh, I cannot allow this to happen. Oh my, I shall not allow this to happen. They are also my creation. వాళ్ళు కూడా నా సృష్టి కాబట్టి వాళ్ళని నాశనం కాని నాకు ఇష్టం లేదు. అన్య జనాంగములను నేను రక్షిస్తాను అని యెషయా 65లో దేవుడు చెప్పాడు. ఆ విషయాన్ని గురించి పౌలు భక్తుడు చెప్తాడు. మరి దేవుడు చెప్పాడు, నన్ను వెదకని వాళ్ళని రక్షిస్తానని దేవుడు చెప్పాడు కదా అంటాడు. రోమా పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలు అనియు పేరు పెట్టుదును. మరియు జరుగునది ఏమనగా, మీరు నా ప్రజలు కారు అని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం రోమా 10 దయచేసి 19, మరియు నేను చెప్పున్నదేమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండానా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించేదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. 20వ వచనము చూడండి, రోమా 10:20, మరియు యెషయా తెగించి దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుని మాట పలకాలంటే తెగింపు కావాలండి. స్పీకింగ్ గాడ్స్ వర్డ్, స్పీకింగ్ అవుట్ గాడ్స్ మైండ్ ఈజ్ ద మోస్ట్ రివల్యూషనరీ థింగ్ దేర్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్. The most revolutionary thing you can do in this world. Just speak God's mind. ఇవాళ నేను 2వ రాకడ సత్యాన్ని ప్రకటిస్తున్నా. తెగించాల్సి వచ్చింది. ఎంత తెగింపు లేకపోతే నేను ప్రపంచ వేదాంత పండితులను తప్పు చేస్తున్నావు అన్నాను. నువ్వు చెప్పింది రాంగ్ అని చెప్పడానికి నాకు ఎంత గట్స్ ఉండాలండి. మామూలు ఎవడని చెప్పగలరా? అలాగా నేనంతా, నాకున్న అనుభవం ఎంత, నాకు డబ్బులు లేవు, ఉన్నదంతా మోకాళ్ళ జీవితం, ఒక బైబిలు, ప్రార్థన చేసుకునే ఒక అలవాటు, అంతకన్నా మించి కనీసం ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోలేని వాడిని, 100 కోట్ల డబ్బు సంచుల మీద కూర్చున్న మహానుభావులను పిలిచి, అన్నయ్య నువ్వు చెప్పింది తప్పనయ్య, యేసుప్రభు శ్రమలకు ముందు రాడన్నయ్య, శ్రమల తర్వాతనే వస్తాడు, మనం సిద్ధపరచాలి ప్రజల్ని అని చెప్పడానికి పిరికోడికైతే సాధ్యమైంది. దేవుని వాక్కు పలకడానికి తెగింపు ఉండాలి. ఈ సత్యము నేర్చుకుంటున్న మీకు కూడా రేపు తెగింపు ఉండాలి. విని బాగుందని ఊరుకోవడం కాదు, తెగించాలి. యెషయా తెగించాడు, నేను తెగించాను, మీరు తెగించాలి. అప్పుడు ప్రపంచాన్ని మనం బాగు చేయగలుగుతాం. తెగించకపోతే బాగు చేయలేము, తెగించకపోతే సంస్కరించలేము, తెగించకపోతే ప్రజలను సరైన దారికి తీసుకురాలేము. మనం తెగించకపోతే పిరికి వాళ్ళమైతే దుర్బోధలను పారద్రోలలేము, సత్యాన్ని స్థాపించలేము, యేసునామాన్ని ఘనపరచలేము, యేసునామాన్ని మహిమపరచలేము. ఎవ్రీ ప్రీచర్ మస్ట్ బి ఎ బ్రేవ్ ఫియర్లెస్ పర్సన్. వాక్య సేవకుడు తెగింపు కలిగిన వాడై ఉండాలి. సెక్యులర్గా లోక సంబంధంగా చెప్పుకుంటారు చూడండి,
దమ్మున్న మునగాడై ఉండాలి. ధైర్యం లేనివాడు వాక్యానికి రాకూడదండి, సువార్తకు రాకూడదు. అసలు వాడేం కొడతాడో తిడతాడో ఎవరేమనుకుంటారో అని సిగ్గుపడేవాడు, మొహమాట పడేవాడు, బెదిరేవాడు ఏదన్నా కిరాణా కొట్టు పెట్టుకోవాలి, దేవుని సేవకు రాకూడదు. భయస్థుడు సువార్త పనికి రాకూడదు. ధైర్యం లేనివాడు వాక్య సేవకు రాకూడదు. చాలా విప్లవాత్మకమైనటువంటి పని భూమి మీద ఏదన్నా ఉంటే అది సువార్త చెప్పడమే. చాలా విప్లవాత్మకమైన పని భూమి మీద ఏదన్నా ఉంటే అది వాక్యమును ప్రకటించడమే. యెషయా తెగించి ఏమంటున్నాడంటే ఆ 65వ అధ్యాయం తెచ్చిపెట్టాడు ఇక్కడ. యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమై తిని. ఎవరెవరో వాళ్ళ సొంత కొత్త కొత్త దేవుళ్ళను పెట్టుకొని ఊహాజనితమైన కల్పిత దేవుళ్ళను పెట్టుకొని మొక్కుతున్న వాళ్లకు నేను ప్రత్యక్షమైతేనే. నేను బాబు మిమ్మల్ని సృష్టించిన వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారేంటి అని నేను వచ్చేస్తాను. నా పేరు పెట్టబడని ప్రజలు, నన్ను ఎరుగని వాళ్ళు, నన్ను వెదకని వారు, నా యొద్ద విచారణ చేయని ప్రజలు, భూప్రజలు, వాళ్ళే యూదేతర అన్య జనాంగములు. వాళ్ళని నేను తీసుకొస్తా దేవుని కుటుంబంలోకి అని ఈ 9వ అధ్యాయం 10వ అధ్యాయం రోమాపత్రికలో చెబుతూ 11లోకి వచ్చి ఏమన్నాడంటే 25లో ఇశ్రాయేలీయులైన నా సహోదరులారా, మీకు కఠిన మనసు ఎందుకు కలిగిందో చెప్తా వినండి. అన్య జనాంగములలో నుండి రక్షణ పొందినటువంటి సహోదరులారా, అసలు మీ కళ్ళెందుకు తెరుచుకుని చెప్తా వినండి. ఇశ్రాయేలీయులు కఠినపరచబడ్డారు. అన్యులమైన మనము యేసుని స్వీకరించాము. మనం ఎంత గొప్ప బుద్ధిమంతులమండి, మనం ఎంత గొప్ప మేధావులమండి. యూదు జాతి ఎంత మూర్ఖులండి. మెస్సియా కొరకు 1000 సంవత్సరాలు ఎదురు చూశారు, వస్తే తీరా ఆ మెస్సియాన్ని వాళ్ళే చంపేశారు. మనం చూడ ఎంత గొప్ప మేధావులమో. మన దగ్గర లేఖనాలు లేకపోయినా, ప్రవక్తలు లేకపోయినా యేసే రక్షకుడని, నిజమైన రక్షకుడు, నిజ రక్షకుడని, నా సొంత రక్షకుడని మనం తెలుసుకున్నాం. మనం ఎంత బుద్ధిమంతులం అని మీరు అనుకోకండి. అంజుల్లో నుంచి వచ్చిన రక్షణ పొందిన విశ్వాసులారా, అసలు మీ కళ్ళు ఎందుకు తెరుచుకున్నాయో చెప్తున్నా. అసలు సువార్త ఎందుకు వచ్చింది మీ దగ్గరికి? ఇశ్రాయేలీయులు త్రోసేసినందుకే వచ్చింది. వాళ్ళు ఎందుకు త్రోసేశారంటే దేవుడే వాళ్ళకు కఠిన మనస్సు కలగజేశాడు.